సాయిరామ్ సార్. యాక్చువల్గా నాకు గొంతు సహకరించట్లేదు. ఐ హావ్ సివియర్ థ్రోట్ పెయిన్ నైట్. గమనిస్తున్నా. చుప్ చాప్ గా ఉండమని చెప్పారు 4 రోజులు. 4 రోజులు నాకు షెడ్యూల్ కూడా లేదు. రేపు లేదు, నాకు కలిసి వచ్చింది సార్. కానీ లోపల తాపత్రయం. ఎందుకంటే రేపు ఏం మాట్లాడదు నాకేం చెప్తా. దిస్ ఇస్ లెసన్ ఫ్రమ్ కామరాజ్ అనిల్ కుమార్ గారు. ఆయన గొంతు బాగలేక లేదు వాట్ ఐ హ్యాపెండ్ ఎక్స్ప్లెయిన్. ఆయన గొంతులో బాగలేదు. శరీరంతో కురుపులతో బాధలతో కూడా ఉండి మంచంలో ఉండి ఆరాధన దినోత్సవం కడుపులో దేవుకొని తట్టుకోలేక మంచంలోకి మాట్లాడారు సార్. యాక్చువల్గా ఐ డోంట్ వాంట్ టు స్పీక్ టుడే. అప్ టు ఫ్రైడే ఐ డోంట్ వాంట్ టు స్పీక్ ఆల్సో. Narrate, you have analyzed the total Saladhanavaka and what is meant by the clear and what is శతరుద్రి అని చాలాసార్లు చెప్పారు. మరలా వాళ్ళు రిపీట్ చేశారు సార్. నేను ఈ మధ్య ఏంటంటే లక్షలు ఖర్చు పెట్టి శతరుద్రి చేస్తున్నారు సార్. నేను కూడా ఒకటి అటెండ్ అయ్యాను బాపట్లో. మొన్న ఒక చేసిన ఆవిడ ఉంది పాపం, 5 లక్షలు ఖర్చు పెట్టింది ఆవిడ. ఇప్పుడు ఉంది ఆవిడ, మేము పోలేకపోయినాము. ఇన్ని లక్షలు పెట్టి యాక్చువల్ గా వెదర్ దే ఆర్ ఫీలింగ్ దిస్, వాట్ ఈస్ రియల్ శతరుద్రియ, వెదర్ దే ఆర్ గ్రాస్పింగ్, వెదర్ దే ఆర్ అండర్స్టాండింగ్. అంటే వాళ్ళ అండర్స్టాండింగ్ మనకెందుకు, మన సాధన అందిస్తారు. అలా మాట్లాడుకుంటే మీ సాధన మీది, నా సాధన నాది. కరెక్ట్, అది వ్యక్తిగత, కానీ మన ప్రయత్నం అయితే చేసి తీరాలి. ఇన్ని లక్షలు పెట్టి ఖర్చు పెడుతుంటే వెదర్ దే ఆర్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ శతరుద్రియ అని ఆ తత్వం అర్థమవుతుందా అనేది చిన్న నాకు లోపల చెప్పిన మాట సహకరించకపోయినా మిమ్మల్ని అడుగుతున్నాను సార్. లేదు, ఇదేంటంటే అందుకని మీకు ఎగ్జాంపుల్ చెప్పాను చూసారా. వాడికి ఏమిటి, ఒక సాక్షి ఇక్కడ ఉంది, ఇంకో సాక్షి ఇంట్లోనే ఉంది, కాబట్టి భగవంతుడు. కరెక్ట్. అంటే ఏ స్థాయికి ఇప్పుడు ఇవాళ ఈ శతరుద్రియం అంటే ప్రాపంచికమైన విధానంగా శతరుద్రయానికి విపరీతమైన ప్రాచుర్యం వచ్చింది. ఇంతకుముందు దీని గురించి మాట్లాడేదానికి భయపడేవాళ్ళు. సో ఇది ఇంకొన్నాళ్ళు పోతే తప్ప 2027 అన్నారు కదా స్వామి, దానికి ఇదంతా నా లెక్క ప్రకారం ప్రిపరేషన్. యాక్చువల్గా స్వామి స్టూడెంట్స్తో కూడా ఈ రుద్రాన్ని గురించి చెప్పేదానికి ముందు దాదాపు 10 years వాళ్ళని మెంటల్గా ఫిజికల్గా ప్రిపేర్ చేసి ఆ లైన్లోకి పట్టుకొచ్చి చెప్పి తర్వాత వాళ్ళని పబ్లిక్లో చెప్పించారు 2009లో. అది తర్వాతగా నాకు తెలియలే. అంటే ఏ స్థితిలో మనం ఉన్నాము, సాక్షాత్తు భగవంతుడు పరమేశ్వరుడు వచ్చి ఎంత ప్రయత్నం చేసి మనని రుద్ది షిరిడి అవతారంలో మీకు ఒక సంఘటన గుర్తుండి ఉంటుంది. ఒక్కొక్క కాయన్ని పుచ్చుకొని ఆయన వేసి ఊరికి రుద్ది వదిలిపెట్టేవాట. ఏమిటి రుద్దుడు, చూడటానికి ఏమిటి పిచ్చివాడు చేస్తున్న పనులే ఉంటుంది. ఒక కాపర్ కాయని తీసుకొని కొంచెం బూడిద దాని మీద వేసి వేలుతో గట్టిగా రుద్ది దాన్ని మెరిపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా పైకి కనపడుతోంది. నాకు ఇప్పుడు అనిపిస్తున్న మాట ఏమిటంటే ఆ రుద్ది ఈ రుద్రానికి పట్టుకొచ్చారేమో అని అనిపిస్తుంది. అంటే తొందరగా మానవాళిని ఉత్తమ స్థితికి పట్టుకురావాలి, ఈ కలియుగం యొక్క శృంఖాల నుంచి మనం బయటపడేయాలన్నప్పుడు ఎంత తీవ్రమైన ప్రయత్నం సాక్షాత్తు భగవంతుడు ఫిజికల్ రూపంలో మానవుడుగా వచ్చి ఎంత ప్రయత్నం చేశాడు అనిపించినప్పుడు మాత్రం నిజంగా సరే దాన్ని హౌ టు ఎక్స్ప్రెస్ ఐ డు నాట్ నో. పైగా ఈ షిరిడి అవతారంలో చేసిన పని దాని కంటిన్యూషన్ ఇది. సో ఆ రుద్ది ఈ అవతారంలో దాదాపు 8 దశాబ్దాల తర్వాత దీన్ని ఇచ్చి శరీరం తర్వాత వదిలిపెట్టారనిపిస్తుంది నాకు. చూద్దాం, లెటస్ సీ. ఇవన్నీ ఆ ఫిజికల్ లెవెల్లో కొంతకాలం ప్రాచుర్యం పొందిన తర్వాత దగ్గరికి ఎంతో మంది వస్తారు. ఆ వచ్చిన లక్షల్లో కొంతమందికి ఈ బుర్రగో ఇది ఎక్కేటప్పటికీ న్యాచురల్గా మెల్లిమెల్లిగా సీడ్ స్ప్రెడ్ అయినట్టుగా స్ప్రెడ్ అవుతుంది. ఇంకొక మాట కూడా స్వామి చెప్పిన మాట నాకు గుర్తొస్తుంది. ఇవన్నీ చూస్తున్నప్పుడు చాలా ఎక్సలెంట్ గార్డెనర్ అంటే మనకు తెలుసు కదా, తోటమాలి. ఒక ఎక్సలెంట్ తోటమాలికి దాదాపు ఒక 100 సంవత్సరాల పాటు పూర్తిగా శిథిలమైపోయి ఏం చేయడానికి వీలేని బ్రహ్మాండమైన ఒకప్పుడు రాజుగారి ఉద్యానవనం లాంటి తోట ఒక 100 సంవత్సరాల పాటు
ఎవడు ఏమీ పట్టించుకోకుండా అన్ని విధాలా పూర్తిగా భ్రష్టు పట్టిపోయి నాశనం అయిపోయి అనేక రకాల పిచ్చి చెట్లన్నీ వచ్చి మంచివన్నీ ఏ చెట్లు లేకుండా పోయిన స్థితిలో ఆ గార్డెనర్కి ఆ తోట అప్పచెప్పి నాయన దీన్ని బాగు చేయమంటే ఏం చేస్తాడు అని అడిగారు ఒకసారి. అందులో పిచ్చి మొక్కలన్నీ పీకేస్తే బంజరు భూమిలాగా అయిపోతుంది, ఏం మిగలదు. సో పిచ్చి మొక్కలన్నీ పీకేసేది కాకుండా వాటి ముందు క్రమబద్ధీకరిస్తా. మళ్ళీ స్వామి సమాధానం చెప్పారు, ఇంకెవడు సమాధానం చెప్పలేరు కాబట్టి. ఆ పిచ్చి మొక్కలన్నీ పీకేస్తే కేవలం మంచి మొక్కలు ఒకటో రెండో ఉంటే కొన్ని వందల ఎకరాల్లో రెండో మూడో మంచి మొక్కలు చేసేదే ఉండదు. ఆ పిచ్చి మొక్కలతోనే ఒక దోవ ఏర్పాటు చేస్తారట, లైన్లు కడతారట, వాటిల్లో కొన్ని నట్టి పెడతారట, కొన్ని ట్రిమ్ చేస్తారట, కొన్ని కట్ చేస్తారట. చేసి చెట్టు చివరికి ఆ ఉద్యానవనానికి వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చేదానికి అవకాశం కలిగించి మెల్లిమెల్లిగా ఈ పనికిరాని మొక్కల నుండి తొలగించిన ప్లేస్ లో మంచి మొక్కల్ని మెల్లిమెల్లిగా పెట్టుకుంటూ పోయి అది కొన్ని సంవత్సరాల ప్లాన్ ప్రకారం ఫైనల్ గా మళ్ళీ రాజ ఉద్యానం అయ్యేటట్టుగా చేస్తాడు వనమాలి. సడన్ గా ఇవన్నీ పనికిరాను కట్ చేస్తే ఏమీ లేకుండా పోతుంది కదా. ఎగ్జాక్ట్ గా స్వామి ఆయన ఎంటైర్ మనతో ఉన్నటువంటి 1000 మాసాలు, మోర్ దాన్ సహస్ర మాసాలు, అన్ని సంవత్సరాలు కూడా ఇదే పని చేశారు అనిపిస్తుంది నాకు. అందులో 2009 తర్వాత రుద్రపరంగా అదే చేస్తున్నారేమో, అదే బయట ముందు కనపడుతున్నాయి, మెల్లిమెల్లిగా అందులోంచి ఇందులోకి వస్తుంది. దట్స్ వాట్ ఐ ఫీల్. తోటమాలి అన్నందుకు ఒక మాట చెప్పి ఐ విల్ హ్యాండ్ ఓవర్ టు అదర్స్. మీరు తోటమాలి, నేను కూలీలు పెట్టుకున్నారు సార్, నన్ను మట్టిని వేయమన్నారు. అంటే తోట అనగానే నాకు అన్ని అనవసరంగా విని బుర్రలో అక్యుములేట్ చేసుకున్నట్టు అయింది నాకు. నన్ను మట్టి వేయమన్నారు, నేనేం చేస్తాను? మట్టి వేయమంటే నేను మట్టి ఎక్కడో తెచ్చి తవ్వి వేయటమా, లేదా ట్రాక్టర్ వాడు డంప్ చేస్తే అది తీసుకొచ్చి ఇక్కడ పోయటమా, దట్స్ మై డ్యూటీ ఓన్లీ. బట్ నేను కాస్త ఇంట్రెస్ట్ తో అడిగాను, ఎంతంత వేయాలి అంటే, కుప్ప వేయటమే నీ పని, ఏ చెట్టుకి ఎంత వేయాలో నా పని అని తోటమాలి ఒక పులితో మట్టి కుప్ప వేయటం నీ పని, ఏ చెట్టుకి ఎంత వేయాలి. ఆయన తోటమాలి, మనమంతా చేయవలసిన పని మనం చేసుకుంటూ పోవటమే. ప్లీజ్ స్పీక్ ఆన్ ది సబ్జెక్ట్ సార్. టెంపో బోనీకండి దయచేసి. Any questions connected to that? Expansion, elaboration, doubts, opinions? సాయిరామ్ అండి, గురువు గారికి, శాస్త్రి గారికి నమస్కారం అండి. గ్రహించుకోవాల్సిన టోటల్ సమ్మరీగా తెలియజేశారు. మన శరీరం శివాత్మకము అనేది ముందుగా గమనించాలి. శివాత్మకమైనటువంటి శరీరంలోకి, మనసులోకి మంగళకరమైనటువంటి ఆలోచనలే చేర్చుకోవాలి. సాధారణ విషయం నుంచి అసాధారణం, అంటే ప్రతి దానిలోనూ ఒక దైవ బ్యాకింగ్ చూడటం, ప్రతి సాధారణ విషయం నుంచి అసాధారణ గమనించడానికి వీలవుతుంది. అసాధారణ విషయం ఉన్నది ప్రతి దాని వెనక అనేది రుద్రం తెలుపుతోంది అని చెప్పారు. తర్వాత వ్యక్తిగత సాధన అనేది తప్పనిసరి. క్షమ లేకపోతే అభివృద్ధి ఉండదు అనే భావం కూడా చెప్పారండి. మనకి క్షమ లేకపోతే క్షేమము కూడా లేదు, మనకి అశాంతి తప్ప. అదొకటి మనకి టోటల్ గా రీకాల్ చేసుకోవడానికి వీలవుతుందండి. అట్లాగే తర్వాత ఈ కోపంలో ఉన్నామా, ద్వేషంలో ఉన్నామా, మన కార్యక్రమాలు ఎలా చేస్తున్నామని గమనించుకోమని చెప్పారు. స్వయం సాధన చేసుకోమన్నారు. తర్వాత మనం గనక ఈ క్షమాభావంతో మంగళకరమైన ఆలోచనలతో ఉన్నట్లయితే ఎక్కువ పెట్టబడినటువంటి రుద్ర బాణములు మన మీద ఉపసంహరింపబడతాయి. అంటే ఒకవేళ మనం తెలియక చేసినటువంటి కర్మ ఫలాలని కూడా అధిగమించడానికి వీలవుతుందని స్వామి కూడా మనకి చెప్పడం జరిగింది. స్వామి యొక్క అనుగ్రహం ఉన్నప్పుడు. అట్లాగే భారతీయ సంస్కృతే క్షమ అనేది తిరుగులేనటువంటి సంస్కృతి మనది అని చెప్పారు.
అదొకటి బాగుందండి. బాగుంది కదా, చక్కగా అర్థం మనం గ్రహించుకోవాల్సినటువంటి విషయాన్ని చెప్పారు. అట్లాగే దాని తర్వాత మనసు ఎప్పుడు వంచన పరివంచన ఎప్పటికెప్పుడు మనకి వంచన చేస్తూ ఉంటుంది కాబట్టి ఆ వంచనలో పడకుండా ఉండేటట్లుగా మనం సాధనలో ఉండాలన్నారు. తర్వాత టీబీటీలో రెండో బియ్యము బ్రీత్, టీ ఏమో టైం అన్నారండి. మొదటి టీ ఏంటి సార్? థాట్, టైము, మైండ్. ఓకే సార్. థాట్ ఈజ్ మైండ్. ఎస్ మైండ్, థాట్. తర్వాత అట్లాగే మనకి ఈజీగా మనకు గుర్తుండేదానికి టీబీటీ అన్నారు స్వామి. అవును సార్, చాలా మంచి ఇది మూడు కూడాను. స్వామి చెప్పిందంతా మంచి. తర్వాత ఇంకోటి ఉండదు మనకి మనస్సు. అవునండి, మనకి మనస్సు అనేది మనం జాగ్రత్తలో ఉన్న మనస్సు అవుతుంది, స్వప్న దృశ్యాలకు కూడా మనస్సే కారణం అవుతుంది. కాబట్టి ఆ మనస్సుని మనం జయించాలి. మనస్సుతోటే మనస్సుని జయించాలి. అందుకు శరణాగతి అనేది తప్పనిసరిగా ఉండాలి అనేది ఎందుకంటే కన్క్లూజన్ గా మనకి అర్థమయ్యేటట్టుగా ఉన్నటువంటి పాయింట్లను గుర్తు చేసుకుంటాం కదా సార్, అంతే. తర్వాత ఇలా అది కోపం గురించి, తర్వాత లక్ష్మణుడు చెప్పినటువంటి, పరశురాముడు చెప్పినటువంటి విషయాలు కూడా ఇందులో చాలా మనకి మార్గదర్శకం అవుతున్నాయి సార్. అట్లాగే మన శరీరాన్ని బోట్లా ఉపయోగించుకొని ఈ సంసారం అనేటువంటి, అంటే సంసారం అంటే మన ఇంటి సంసారం కాకుండా జీవన యానము క్షేమంగా అవతల ఒడ్డుకి చేరటమే సాధకుని యొక్క ఇదిగా పెట్టుకోవాలి అని చెప్పాను. అట్లాగే తలపాగా అనే దాన్ని మనం దాన్ని అంతర్గతంగా వాడుకోవాలి. తలపాగా అనేది మనకి అంతర్గత ఆలోచనల్ని రక్షించేటటువంటిది అనేది. ఈ తలపాగా కలవాడుగా మనం ఉండాలి. ఉష్ణీషునే గిరిచరే కులుంచానాం, ఇది కూడా చక్కగా రాసుకున్నాం సార్ మనం. అట్లాగే సత్సంగంలో ఉన్నామా దుస్సంగంలో ఉన్నామా వివేచనతో ఉండమంటున్నారు. ఇవన్నీ కూడా మనకి లౌకికంగా జాగ్రత్త పడాల్సినటువంటి విషయాలన్నింటినీ కూడా మనకి కన్క్లూజన్ లో చెప్పారండి. అట్లాగే మరి ఈ సాధనా స్థాయిలలో ఉన్నటువంటి 4 రకాల స్థాయిలు ఉన్నాయి. ఎవరిని కూడా మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ స్థాయిల్ని మనం కించపరచడం కానీ అలాంటి దృష్టి ఉండకూడదు. భగవంతుడు అది తప్పనిసరిగా మనం ఒకటి గమనించుకోవాలి అని చెప్పారంట. అట్లాగే చివరిలో రాచమార్గం ఉండగా ఇతర మార్గం ఎందుకు అన్నట్లుగా మనకి స్వామి మనకి భక్తి మార్గాన్ని, రాచమార్గం, సేవ, నామము, మనకి ఈ రాచమార్గంతో మనం ముందుకు వెళ్ళినట్లయితే తేలిగ్గా ఉంటుంది. లేకపోతే ఒక్కోసారి మనకి ఇప్పుడు అనిపిస్తూ ఉంటుందండి, మన దగ్గర కూడా వచ్చి చెప్తూ ఉంటారు, నేను 5 గంటలు ధ్యానం చేస్తున్నాను, ఫలానా పిరమిడ్ లోకి ఈ ధ్యానం చేస్తేనే నీకు ఇది అవుతుంది తప్ప ఈ భజన చేస్తూ వస్తుంది అనే మాటలు కూడా వింటూ ఉంటాం. సాయిరామ్, ఏంటి నేనేం ధ్యానం చేయలేకపోతున్నానేంటి, ఒక నిమిషం శాస్త్రి గారు, ఆర్కేపీలో ఒక జిఎం ఉండేవాడు. జిఎంలు వెళ్ళటం మనకు బాగా తెలిసిందే. ఆయన ఎప్పుడు ప్రారంభం మా ఎల్ఎస్పి అన్న మాటతోనే స్టార్ట్ చేసేవాడు. ఎప్పుడు అదే మాట అని మమ్మల్ని, ఐ డోంట్ వాంట్ రిపీట్ దట్ వర్డ్. ఎప్పుడు ఆయన ఇప్పుడు ఎల్ఎస్పి, ఎందుకంటే కొన్ని మాటలు రిపీట్ చేయొద్దు నోట్. అందుకే ఎంత సులువైన ఎంత ఆ పేరు కూడా జిఎం పేరు వద్దులేండి మీకు. చక్కగా ఈజియస్ పార్ట్ భగవన్నామం చేసుకో, చేతనే సేవ చేసుకోమని చెప్పినప్పుడు అంతే సార్. మన రాచమాట మనకి స్వామి అప్పచేటువంటి రాచమాటలో మనం సంశయం లేకుండా, సంశయాత్మక మనస్సు లేకుండా ముందుకు వెళ్ళటమే మన ధ్యేయంగా భావించుకొని 24 గురువులని, యోగి చెప్పినటువంటి గురువుల్ని స్వయ గుర్తు చేసుకుంటూ మర్చిపోకుండా ముందుకు సాగినట్లయితే అప్పుడు మనం మన రుద్రాన్ని అర్థం చేసుకున్నట్లు అవుతుంది. సాయిరామ్ అండి, సాయిరామ్. యాక్చువల్లీ ఇందాక మీరు అన్న మాటకి రకరకాల యోగ సాధన అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. అది ఈ తెనాలి రామలింగుడు ఎపిసోడ్స్ లో ఒక పర్టికులర్ ఎపిసోడ్ లో
అంటే చిత్త ప్రవృత్తి, మానవుడి యొక్క చిత్త ప్రవృత్తి ఎట్లా ఉంటుంది అనే దానికి ఎగ్జాంపుల్ గా మనం దీన్ని తీసుకోవచ్చు. వాడెవడో చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక వీరుడితో యుద్ధం చేయాల్సి వస్తుంది తెనాలి రామలింగుడికి. ఈ తెనాలి రామలింగుడు ఏదో పండితుడు, బ్రాహ్మడు, ఏదో మంత్రం చెప్పండి చెప్తాడు తప్ప కత్తితో యుద్ధం చేయడం ఎట్లా చేస్తాడు? సరే, వాడిని గెలవాల్సి వచ్చినప్పుడు వాడితో సైకలాజికల్ గా వాడిని గెలిచేదానికి ఒక మార్గం ఆలోచిస్తాడు. సో వీరుడు అన్నంగానే ఉండవలసిన బుద్ధి ఉండవలసిన అవసరం కూడా లేదు కదా, ఆ రోజులు కూడా అట్లాంటివే. సో మామూలు కత్తి కాకుండా చాలా పొడుగాటి కత్తి, మామూలు మిగతా వాళ్ళ కన్నా వాడు ఒక 2 అడుగులు ఎక్కువ పొడుగున్న కత్తి ఉపయోగించేవాట వీరుడు. సో ఈ మాట తెలుసుకుని ప్రత్యేకం కమ్మరివాడి దగ్గరికి పోయి, వాడు ఎంత పొడుగైతే కత్తి వాడుతున్నాడో అంతకన్నా ఇంకొక 4 అడుగుల పొడుగాటి కత్తి ఎక్కువ. సరే, ఇద్దరు ఈ సంగతి తెలిసి ఓహోహో వీడు ఇంత పెద్ద కత్తి వాడుతున్నాడని వాడు ఇంకొంచెం పొడుగు. ఈ స్టేజ్లో చిట్ట చివరికి ఈ యుద్ధం ఏమిటి, ఎవడు తొందరగా అవతల వాడి మెడకాయ మీద చంపకూడదు, మెడకాయ మీద కత్తి పెడితే వాడు ఓడిపోయినట్టే. ఈ కత్తికి ఓ బ్రహ్మాండమైన ఒక 30 అడుగుల ఓర తయారు చేసి అందులో ఒక మామూలు 2 అడుగుల కత్తి పెట్టుకుని రెడీ అవుతాడు తెనాలి రామలింగుడు. వాడు ఆ 30 అడుగుల కత్తి, 40 అడుగుల కత్తి దాని వర తయారు చేసి వాడు రెడీగా ఉంటాడు. వీడు 1, 2, 3 అనేటప్పటికీ ఆ కత్తి అందులోంచి బయటికి రానే రాదు. ఈ లోపల తెనాలి ఉండి కత్తి తీసి వాడి మెడకాయ మీద పెడతాడు. అది బలంతో గెలవటం కాకుండా యుక్తితో గెలిచినట్టుగా అది అందులో మనకి కనపడుతుంది. అట్లా ఏదో ఎక్కడో చాలా గొప్పగా ఉన్నది, దూరపు కొండలు నునుపు అని, జ్ఞానం అని, యోగం అని, లేదు ఇంకోటని, పిరమిడ్ అని. ఓకే, పిరమిడ్లో ఏమిటి పొందేవు నువ్వు? బ్రహ్మాండమైన కత్తి కావచ్చు, ఆ కత్తి నువ్వు తీసి వాడగలగాలి కదా, అది నువ్వు పొందేవా నిజంగా? ఓకే, సహజమైనటువంటి శక్తి పిరమిడ్లో ఉన్నది, ఆ ఎగిరి ఆ పిరమిడ్ కింద కూర్చుని నువ్వేం చేశావు, నీ ఆలోచనలు ఏమిటి? ఈ అక్బర్ని కోపడతాడు గురువు, లోపలికి వచ్చి ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనలో ఏమిటి, తన గుర్రం ఏం పిల్లని కనబోతోంది, ఆడపిల్ల కనబోతుందా, మగపిల్ల కనబోయే ఆలోచన. గుర్రం ఏం కనబోతుంది ఆలోచించేదానికి ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయాలా, తోవతలేపోని కోపడతాడు, అక్బర్ని పంపిస్తాడు బయటికి. అంటే పిరమిడ్ కింద కూర్చుని ఉండొచ్చు, పిరమిడ్కి నిజంగానే కాన్సన్ట్రేటింగ్ ఎబిలిటీ, ఆ శక్తి ఉండొచ్చు. అక్కడ నువ్వేం చేశావు, దేని మీద కాన్సన్ట్రేట్ చేశావు ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వ్యక్తిగత సాధన అన్నప్పుడు మన మనస్సుని లయం చేసుకునే దానికి మనకి ఇచ్చిన పరికరాలు మనకి మోర్ దాన్ ఎనఫ్. ఆ పరికరాల్ని సక్రమంగా వాడుకోవటం చేతైతే మన శరీరం బ్రహ్మాండమైన పరికరం, మనస్సు బ్రహ్మాండమైన పరికరం. ఈ రెండింటినీ ఆరోగ్యంగా పెట్టుకుని సమాజానికి ఉపయోగపడుతూ నీకు చేతైంది చేసుకుంటూ పోతే ఇచ్చేది నేను ఇస్తాను, ఇచ్చేది భగవంతుడు కదా. ఏ సాధన చేసినా సర్వ సాధనల యొక్క ఫలితాన్ని ఇచ్చే భగవంతుడు చెప్పిన మాటకి మించిన సాధన ఏది ఉండదు. దాన్ని ఆచరించడమే మనం చేయవలసింది. అట్లాగే ఈ ఎంటైర్ రుద్రం, ఈ 3వ అనువాకం మొత్తానికి ఆ కంక్లూషన్ గా ఉన్నటువంటి శ్లోకాన్ని చూడటం మర్చిపోయినా, అది కూడా చెప్తాను. ఈ 3వ అనువాకంలో ఉన్న 17 మంత్రాల సారాన్ని ఈ మాదిరిగా అనుకోవచ్చు. సౌరాణం భాస్కర స్వయం, బ్రహ్మచ బ్రహ్మవాదినం, జ్ఞానానుభవ సిద్ధ్యర్థం ఏకబిల్వం శివార్పణం. స్వామి, ఎవరిలో వాడివి నువ్వు, షిరిడి అవతారంలో ఆయన చెప్పినట్టుగా నేను నీలో ఉండి నిన్ను గమనిస్తున్నాను అంటాడు ఆయన. అదే మాదిరిగా ఈ సౌర మార్గం ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళల్లో నువ్వే సూర్యుడివి, ఎవరైతే బ్రహ్మవాదులు ఉంటారో వాళ్ళందరిలో నువ్వు బ్రహ్మవి. ఎవడు జ్ఞానానికి ప్రాధాన్యత ఇచ్చి ఆ మార్గంలో ప్రయాణిస్తాడో అందులో జ్ఞానస్వరూపుడు నువ్వే. ఎవడైతే యోగ మార్గంలో ఉంటాడో యోగరాజు నువ్వే. సో ఎవరెవరు ఏ ఏ మార్గంలో ప్రయాణం చేసేదానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ అందరూ చివరికి పొందే గమ్యస్వరూపుడు నువ్వే. కాబట్టి నువ్వు ఏ అనుభవాన్ని, జ్ఞానానుభవాన్ని మాకిచ్చేదానికి నువ్వు మా దగ్గరికి వచ్చావో ఆ అనుభవాన్ని మేము పొందగలిగేదానికి నేను చేయవలసిన పని నా త్రిగుణాలని నీ పాదాల ముందు ఈ బిలపత్ర రూపంలో పెట్టి శరణ పెడుతున్నాను, అనుగ్రహించు అన్న పరంగా ఈ 17 మంత్రాలు ఉన్న సారాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో మిగతా క్వశ్చన్ ఏదైనా ఉన్నా కూడా, అదర్స్ ఎనీథింగ్ యూ వాంట్ టు నో ఆల్సో ప్లీజ్ ఆస్క్ మీ, విల్ డిస్కస్. గురువు గారు క్వశ్చన్ ఏం కాదు సార్,
శాస్త్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. డాక్టర్ శాస్త్రి గారికి నేను క్వశ్చన్ వేయట్లేదు, ఏమీ చేయట్లేదు. నాకు 6 నెలల నుంచి ఒక తపన ఏంటంటే, అయ్యో ఆదివారం చెప్తుంటే తక్కువ మంది అనుగ్రహాన్ని కోల్పోతున్నారే, ఆనందాన్ని పొందలేకపోతున్నారే అని ఒక తపన. ఆ తపన నేను ఒకసారి మా సోదరులు లక్ష్మీనారాయణ గారికి మెసేజ్ పెట్టాను. మన శాస్త్రి గారు సోమవారం చెప్తే బాగుంటుందేమో అని. ఆయన నాకు అనుమతి ఇవ్వడం, నా ద్వారా స్వామి మిమ్మల్ని అడగడం, మీరు ఈరోజు ఇంతమంది సుమారు 70 మంది ఇంతటి అనుగ్రహాన్ని పొందారంటే నిజంగా మీకు మా అందరి తరపుని శిరస్సు ఉంచి, మా లక్ష్మీనారాయణ గారి తరపుని, మరి సాయి బంధువులందరి తరపుని, సాయి కుటుంబ సభ్యులందరి తరపుని శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటూ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. Yesterday it's a shortfall, sir. I know, because I will record every day attendance. It's my duty. ఏం చేసుకుంటా అంటే నెత్తి మీద కొట్టుకుంటా ఇదంతా. I will record every day attendance. Sunday అంటే డౌన్ఫాల్. Reasons may be different. Unknown reasons. That is true, yeah. అంటే అప్పుడు సర్వీస్ నిజంగానే ఆ సర్వీస్ లేదు కాబట్టి ఏ రోజైతే ఏమైంది సోమవారం ఇది స్టిల్ మోర్ పెట్టి, పైగా ఇవాళ సో సంవత్సరానికి చివరి ఇవాళ సూర్యగ్రహణం కూడా ఉన్న రోజు. ఈవినింగ్ సూర్యగ్రహణం ఉన్నది 9 o'clock ఆన్వర్డ్స్. అది సూర్యగ్రహణం యొక్క ప్రత్యేకత. ఇది దీని గురించి వాళ్ళు చెప్తున్న మాట, ఇది దేశాలకు ఎక్కువ ప్రాధాన్యమైనటువంటిది అన్నమాట. కొంత నెగిటివ్ ఎఫెక్ట్స్ ఉంటాయని కూడా చెప్తున్నారు. ఎనిహో సాధకులకి ఇవి మనకి పురోగతిగా తప్ప ఎన్నడూ ఏ రకమైన ఇబ్బంది కలిగించవు. ఏమాత్రం అవకాశం ఉన్నా సరే ఆ పర్టికులర్ టైంలో ఈ రుద్రం కానీ, లేదు ఇతర స్వామి యొక్క నామం కానీ, లేదు కనీసం భజన కానీ, మంత్రం కానీ, జపం కానీ, లేదు యోగ సాధన కానీ ఆ పర్టికులర్ టైంలో చేయటం ఇట్ ఈస్ మచ్ మోర్ ఎఫెక్టివ్. అంటే గ్రహణానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. 1వ అనువాకం 7వ మంత్రంలో మనం చెప్పుకున్నాం. రథసప్తమిని కూడా గ్రహణ తుల్యం ఉంటారు. అంటే గ్రహణం సహజంగా ఏర్పడే గ్రహణంలో ఏమవుతుంది, ఇది కబళించబడుతుంది అని. 1వ అనువాకంలో మనం చెప్పుకున్న మంత్రం యొక్క సారం ఏమిటి, ఈ త్రిపురులు లేదు త్రిపుర అసురులు సంహరించబడటం అంటే ఏమిటి, ఆత్మ పరమాత్మలో లయం కావటం. అట్లా ఆత్మకి ప్రతీకైనటువంటి సూర్యుడు కబళించబడబోతున్నాడు. సో ఇది లౌకికమైనటువంటి ఒక ప్రక్రియ. ఆధ్యాత్మిక ప్రక్రియ దీనికి ఏమిటంటే, నా ఆత్మ పరమాత్మలో లయమైపోవాలి అన్న భావంతో మనం చేసిన సాధన, లేదు నా మనస్సు ఆత్మలో లయమైపోవాలి అన్న భావంతో చేసిన సాధన చాలా ఎక్కువ ఫలవంతంగా ఉంటుంది. అవకాశం ఉన్న వాళ్ళు కొంచెం వ్యక్తిగతమైన సాధనకి ఆ టైంలో కొంత ఉపయోగించుకోండి. చాలా అద్భుతం జరగబోతుంది సార్ తెల్లవారుజామున. అవును. పట్టపగలు చిమ్మ చీకటి 4 నిమిషాలు సార్. మొన్న ఒక ఆయన పెడితే మన దేశం నీ దేశంలో కనపడిపోతే నీకెందుకండి, ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ సైంటిఫిక్ నాలెడ్జ్. నాసా వాడు రిలే చేస్తున్నాడు సార్. మొన్న ఒక ఆయన పెడితే మన దేశంలో కనపడలేదు కదా అంటే, ఎక్కడున్నావు, ఆయన ఎక్కడికో తీసుకెళ్తా అంటే నేను ఇక్కడే ఉంటానంటే ఏం చేస్తాం? కరెక్ట్. పైగా ఏ దేశానికైనా సూర్యుడు ఒకడే కదా, 2 సూర్యుడు లేదు. విశ్వంలో అద్భుతం జరగబోతుంది సార్. తెల్లవారుజామున 4 నిమిషాలు పట్టపగలు చీకటి అంటే యూ ఇమాజిన్, బికాజ్ ఐ ఎక్స్పీరియన్స్ ఎన్విరాన్మెంట్ ఆన్ February 16, 1980. 1980 February 16వ తారీఖున ఐ ఎంజాయ్ ద బ్యూటీ ఆఫ్ దిస్ సోలార్ ఎక్లిప్స్ ప్రాక్టికల్లీ ఫర్ 2 minutes. పట్టపగలు మానవాళి ప్రవర్తన ఎలా ఉంటుంది, సమస్త జీవరాశి ఎంత వింత బిహేవ్ చేసి ఒక ఆయన మన అన్నాడు, భారతదేశంలో అటువంటి వాళ్ళు గ్రూప్ లో తీసేస్తా సార్, ఈ దేశంలో కనపడిపోతే ఏమైంది? ఇట్స్ సైంటిఫిక్ నాలెడ్జ్ సార్. ప్రపంచం యావత్ ఆ 4 నిమిషాల గురించి ఎన్నో లక్షల కోట్ల రూపాయలు దే ఆర్ గోయింగ్ టు మానవాళి ప్రవర్తన మీద వింత పెక్యులర్ ఎన్విరాన్మెంట్ సార్. 4 నిమిషాలు ఆ స్థాయిలో ఎందుకు ఆలోచించాలనిపిస్తాడు వీడు. ఎగ్జాక్ట్లీ. ఇంతేకాదు, ఇప్పుడు ఏమిటంటే మామూలు సైంటిఫిక్ నాలెడ్జ్ కి మించింది ఇందులో ఉన్నది ఏమిటంటే, ఇందులో ఉన్న ఆధ్యాత్మికతని బలహీనంగా ఉన్న మనసుని జయించడానికి చాలా తేలిక.
సో ఆ పర్టికులర్ టైంలో మనసు బలహీనంగా ఉన్నప్పుడు సాధించే ప్రయత్నం మనం చేస్తే మామూలు స్థితిలో మనం పొందిన దానికన్నా కొన్ని వందల రెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందుతాం అన్న రూపంలో చెప్పారు. కనీసం ఇప్పుడు సూర్యుడు ప్రపంచం మొత్తానికి ఒకటే కదా సూర్యుడు. నిజంగా సూర్యుడిని ఎవరన్నా కబలిస్తాడా? సో ఇది ఏమిటి, ఈ కదలని సూర్యుడు ఏమన్నా కదులుతున్నాడు అనుకుంటున్నాం, కదులుతున్న భూమి ఏమన్నా కదలటం లేదు అనుకుంటున్నాం. సో ఈ ఆభాసలో జీవితాంతం గడుపుతున్నాం. ఆ స్థిరతత్వాన్ని పొందేదానికి అనుకూలమైనటువంటి ఒక పర్టికులర్ టైం వచ్చినప్పుడు ఆ స్థిరత్వం పొందే ప్రయత్నం చేయటం సాధకుడి యొక్క లక్షణం కావాలి. అది ఇంపార్టెంట్. వైజ్ఞానికానికి మించిన విషయాలు మనవాడు పెద్దవాడు చెప్పారు. ఇది సాధనకి గొప్ప అనుకూలమైన కాలము. లెట్ us మేక్ ఎన్ ఎఫర్ట్. సరేమండి, ఈజియెస్ట్ ఏం లేదండి. యూ కెన్ హ్యావ్ లైవ్ టెలికాస్ట్ నాసా. యూ టైప్ జస్ట్ నాసా అని టైప్ చేస్తే యూ కెన్ ఎంజాయ్ ద బ్యూటీ నైట్ 10:30 to 2:30 we have live telecast from NASA అండి. చూడండి. yes, that's true. సాయిరామ్ అండి. సాయిరామ్. రుద్రానికి వచ్చేసరికి ప్రాథమిక స్థాయి నుంచి యోగ సాధన, బ్రహ్మ విద్య ఉపాసనలో ఏ స్థాయి వాడికి ఆ స్థాయికి సంబంధించినటువంటి విశేషం అర్థమవుతూనే ఉందండి. చాలా అద్భుతమైనటువంటిది రుద్రం, చాలా విశేషంగా ఉంటుంది. తర్వాత సాధనా పరులైనటువంటి వాళ్ళకి ప్రస్తుతం నేను ఉన్నటువంటి మార్గం సరైనదేనా, నేను ఉన్నటువంటి స్థితిలో నేను సరైనటువంటి విధానంలో ఉన్నానా అనేటువంటి ఈ ఒక నిర్ధారణ, ఒక రకమైనటువంటి ఒక విశ్వాసాన్ని, మళ్ళీ ముందుకు వెళుతున్నాననేటువంటి ఒక ఆనందాన్ని ప్రసాదిస్తున్నది ఈ రుద్రం వింటుంటే. ఎగ్జాక్ట్లీ అంటే సప్తభూమికల్లో శుభేశ సామాన్య స్థితి, విచారణ అంటే ఎనాలిసిస్ ఆఫ్ ది వరల్డ్ అండ్ ఎనాలిసిస్ ఆఫ్ బాడీ అండ్ ఎనాలిసిస్ ఆఫ్ సౌల్, ఇవన్నీ కూడా వస్తున్నాయంట. విచారణ స్థితిలో ఉన్నటువంటి సాధకుడికి తను మానసిక వెళ్ళటం కష్టం, ఇంకొక సమస్య కొంచెం ఉంటుంది అనుకోండి. విచారణలో ఉన్నటువంటి వాడికి మాత్రం చాలా ఉపయుక్తంగా ఉన్నదండి. ఇది చాలా అద్భుతమైనటువంటి విశేషంగా ప్రసాదిస్తున్నది. కాబట్టి సాధనా మార్గాన్ని అద్భుతంగా మనస్సును ఎట్లా బాగు చేసుకోవాలి, అసలు అంతఃకరణ చతుష్టయాన్ని పరిచయం చేసింది. అంతఃకరణ చతుష్టయాన్ని పరిచయం చేయటం కాకుండానే ఈ బుద్ధిని ఎట్లా ఆశ్రయించాలి, మనస్సును దేంట్లో లయం చేయాలి, ఈ రకమైనటువంటి విశేషాలు మన విధి విధానం మొత్తాన్ని కూడా చూపించిందండి. చాలా అద్భుతంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ప్రతి అక్షరము, ప్రతి మాట ఆసక్తిగా వినాలి, రుద్రాన్ని గురించినటువంటి విశేషం ఇంకా పరిపూర్ణంగా తెలుసుకోవాలి అనేటువంటి ఒక తపన హృదయంలో బయలుదేరే విధంగా స్వామి అనుగ్రహించారు మీ మాటల ద్వారా. అది చాలా మీకు ఎంతో కృతజ్ఞతలండి, చాలా విశేషమైన కృతజ్ఞతలు. ఇదే విధానంగా మనందరం కాలాతీతులం కాదు, కాలానికి లోబడి ఉన్నటువంటి వాళ్ళమే. కాబట్టి కాల సంబంధమైనటువంటి విశేషం, ఇప్పుడే గ్రహణాన్ని గురించినటువంటి విశేషం కూడా చెప్పాను. అట్లాగే రేపటి నుంచి ఈ 60 సంవత్సరాలలో క్రోధి ప్రత్యేకమైనటువంటి నామం, ఈ ప్రత్యేకమైన నామం కలిగినటువంటి క్రోధి, దానిని గురించినటువంటి కొద్దిగా వివరణ, మనం ఎట్లా ప్రవర్తించాలి. మనం ఏంటంటే కాలానికి లోబడి ఉన్న వాళ్ళం, కాస్త మనస్సుకు లోబడి ఉన్నామనే చెప్పాలి ఖచ్చితంగా కూడా, అందరం కూడా ఆ రకమైనటువంటి స్థితి. కాబట్టి ఈ క్రోధి నామ సంవత్సరం ఆ క్రోధాన్ని అరికట్టుకోమని చెప్తుందా అది, లేకపోతే క్రోధి అంటే అర్థం ఏమిటి, వివరణ, మన ప్రవర్తన, మన విధి విధానం. ఎందుకంటే స్వామి ఒక మాట అన్నారు, నీవు నా వైపు ఒక అడుగు వేస్తే నేను నీ వైపు 10 అడుగులు వేస్తాను. ఇందాక కూడా మీరు చెప్పినటువంటి విశేషాల్లో ముందు మొదటి అడుగు మనదే కావాలి అనేటువంటి మాట చెప్పారు. కాబట్టి ఈ విషయంలో మనం ఎలా ఉండాలి, ఆ క్రోధి నామ సంవత్సరాన్ని గురించినటువంటి వివరణ రేపు చెప్తారు. కానీ ఆధ్యాత్మిక పరమైనటువంటి విశేషంలో కావాలి, కాస్త దయచేసి ఆ విశేషాన్ని గురించినటువంటి వివరం కొంచెం. సాయిరామ్. యాక్చువల్లీ ఇవాళ ఇండైరెక్ట్ గా మీరు ఏదైతే అడిగారో ఇండైరెక్ట్ గా దాన్ని టచ్ చేసి, ఎందుకంటే సందర్భం కాదు కాబట్టి జస్ట్ ఇప్పుడు వివరం చెప్తాను. ఇండైరెక్ట్ గా దాన్ని టచ్ చేసి వదిలిపెట్టిన ఉద్దేశమే ఒకటో మంత్రాన్ని టచ్ చేస్తాను, మీకు గుర్తుండి ఉండొచ్చు. నమస్తే రుద్రమన్యవదేశవే నమః. అది కశ్యప మహర్షి దర్శించినటువంటి దర్శనం. ఆ కశ్యప మహర్షి దర్శించిన కశ్యపుడి యొక్క ఒక్కసారి ఆ జీవన వృత్తాంతం ఒక్కసారి గుర్తించుకోండి. సప్త ఋషుల్లో ఆయన ఆది ఋషి. సూర్యుడిని మనం ఏమంటాం, ఇవాళ సూర్యగ్రహణం రాబోతోంది, తర్వాత క్రోధినామ సంవత్సరం రాబోతోంది.
సూర్యుని గురించి మనం ఏం చెప్తాము? ప్రచండం కశ్యపాత్మజం అంటాం. నిజంగా కశ్యపుడికి సూర్యుడు కొడుకు అనుకోవాలా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి సైంటిఫిక్ గా? ఒక పాయింట్. రెండో పాయింట్, కశ్యపుడికి మొత్తం 13 మంది భార్యలు. ఈ 13 మంది భార్యలు కూడా దక్ష ప్రజాపతి యొక్క 13 మంది పిల్లలు. అందులో అదితి దితి రాక్షసుల యొక్క తల్లి, దేవతల యొక్క తల్లి వినత. వీళ్ళు ఆ వినత వైనతేయుడు వాళ్ళ మాత్రమే ప్రధానంగా గుర్తుంటారు. అందులో ఈ రాహుకేతులకు తల్లి అయిన సింహిక, ఈర్ష్య స్వభావానికి ప్రతిబంధమైన ఒక ఆవిడ, వాళ్ళ పేర్లన్నీ కూడా ఉన్నాయి, చూసి చెప్తాను. పేర్లు ప్రజెంట్ గా నాకు గుర్తులేవు, ఒకసారి రిఫర్ చేసి చెప్పవలసి వస్తుంది. సో అట్లా ఈ క్రోధి కూడా ఆయన యొక్క భార్యల్లో ఒక ఆవిడ. ఇండైరెక్ట్ గా ఇందులో మొట్టమొదటి మంత్రం రుద్ర మంత్రాల్లో మొట్టమొదటి మంత్రంలోనే ఈ కశ్యప మహర్షి యొక్క నా దర్శితమైనటువంటి చెప్పటంలో 2-3 రకాల సైంటిఫిక్ భావాలు అందులో ఇమిడి ఉన్నాయి. అంటే ఈ కశ్యప అనేది సపరేట్ గా ఏదీ లేదు. వర్ణ వ్యతిరిక్త న్యాయం కనుక ఉపయోగించినట్టయితే పశ్చక ఇది కశ్యప, సింహ బికమ్స్ హింస, వసి బికమ్స్ శివ, వసిత్వం పంచభూతే ఇది శివ. లేదు, హింసా ప్రవృత్తిని నిర్ధారించేది కాబట్టి సింహవాహిని. ఆ పరంగా మనం అన్వయం చేసుకునేటట్టయితే మొట్టమొదట ఈ అనంతమైన సృష్టిలో జ్యోతిర్మయ తత్వాన్ని దర్శించినటువంటి మొట్టమొదటి ఋషిగా ఆయన పశ్యకుడు కాబట్టి కశ్యపుడు అయినాడు ఏమో. దేర్ ఇస్ ఎ పాసిబిలిటీ. ఎందువల్ల ఆ జ్యోతిర్మయ తత్వాన్ని ఆయన దర్శించగలిగాడు, ఎందువల్ల ఆయన్ని సూర్యుడిని కశ్యపాత్మజుడు, కశ్యపుడికి పుట్టినవాడు అనటంలో ఉద్దేశం ఏమిటంటే, మోస్ట్ ప్రాబబ్లీ తన యొక్క యోగ సాధన ద్వారా, తన యొక్క జ్ఞాన సాధన ద్వారా అంతర్గతమైనటువంటి జ్యోతిర్మయ తత్వాన్నే బహిర్గతంగా చూశాడు కాబట్టి కశ్యప అయినాడేమో, అయి ఉండొచ్చు. దట్స్ వన్. ఎందువల్ల అయినాడు అంటే, అనేక రకాలైనటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి అరిషడ్వర్గాలకు సంబంధించిన వాళ్ళందరూ ఈయనకి భార్యలే. అట్లాగే దైవ స్వరూపమైన లక్షణాలు ఆయనలోనే ఉన్నాయి. అదితి దితి రాక్షస లక్షణాలు, సమస్త అరిషడ్వర్గ లక్షణాలు. అంటే ఇవన్నీ శరీరంలో ఉన్నటువంటి రక్త మాంసాలతో పాటు మూత్రాదులతో పాటు జ్యోతిర్మయ తత్వం అన్నీ కలిపి ఒకే శరీరంలో ఏ మాదిరిగా ఉన్నాయో, నీలో ఉన్నటువంటి నీవార సూకత్వం అనే బద్ధంగా జ్యోతిర్మయ తత్వంతో పాటు అనేక రకాలైనటువంటి లోవర్ లెవెల్స్ కూడా ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిలోనూ దేనితోనూ నువ్వు చెలించకుండా సమన్వయ భావంతోనే క్రోధంతో ఉన్న వ్యక్తిని మనం చూసేటట్టయితే, దూరంగా నుంచి మనం సినిమాలో చూస్తున్నట్టుగా మనం చూసేటట్టయితే ఆ క్రోధము, దాని యొక్క లక్షణాలు, ఒకసారి క్రోధం మనసులో కలగంగానే ఒక 6 నెలల పాటు వాడు సంపాదించిన శక్తి మొత్తం దుర్వినియోగం అయిపోవటం. సో ఈ లక్షణాలన్నీ మనకి వ్యక్తమవుతూ ఉన్నటువంటి స్థితిలో ఈ క్రోధినామ సంవత్సరం అంటే క్రోధోన్మత్తంగా బిహేవ్ చేసే లక్షణాలు గల మానవులు, ఆ మనోప్రవృత్తి ఆ మాదిరిగా ఉండే స్థితులు రాబోతున్నాయి సుమా. జాగ్రత్త. సాధక పరంగా క్షమ 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 ఆ పరంగా ఉండండి, అప్పుడే నీ సాధనలో పరిణతి పొందుతావు అన్న మాట ఒకటి. అట్లాగే ఈ కశ్యపుడి యొక్క తత్వాన్ని మనం గమనించేటట్టయితే, కశ్యపుడు పరశురాముడికి సమకాలీనికుడు. పరశురాముడి యొక్క తత్వం త్రేతాయుగానికన్నా ముందు ఆ అహంకార క్షత్రియులు మొత్తాన్ని 21 సార్లు పూర్తిగా సంహరించాడు. ఆ సంహరించిన తత్వాన్ని మొత్తం మనం కనుక గమనించేటట్టయితే, ఇంత అవతారమూర్తి, ఆ అవతారాల్లో కూడా 6వ అవతారం అంటే పూర్ణంగా వ్యక్తమైనటువంటి మొట్టమొదటి మానవ అవతారం అనుకోవచ్చు. వామన అవతారం తర్వాత వ్యక్తమైనటువంటి క్రియాశీలకమైనటువంటి మానవ అవతారం అనుకోవచ్చు. ఆయన చేసిన పని ఏమిటి? హింసకి ప్రతిహింస చేశాడు. వాడు హింస చేశాడు, ఈయన కూడా ప్రతిహింస చేశాడు. ఈ ప్రతిహింస కూడా చాలా తీవ్రంగా 21 సార్లు చేసి మొత్తం నాశనం చేశాడు. చివరికి పరశురాముడు కశ్యప మహర్షి దగ్గరికి వచ్చి అశాంతిగా ఉన్నది, ఈ అశాంతి పోయేదానికి మార్గం చెప్పమంటాడు. ఆయన హింసకి ప్రతిహింస అనేది శాంతి కారకం కాదు. హింసాత్మకంగా ఏ భూమండలం మొత్తం అయితే సంపాదించావో ఆ భూమండలం మొత్తాన్ని ఎవరికైనా దానం చేసి ఆ భావాల నుంచి ముందు మనస్సులో విముక్తంగా
మనోభావంలో నేను వాడిని గెలిచాను, చంపాను, లేకపోతే ఈ పని చేశాను, భూమి మొత్తం నాది, ఈ భావాలు ఉన్నంతకాలం శాంతి, సౌభాగ్యం, సంతోషం ఉండేది సాధ్యం కాదు. కాబట్టి సో ఈ హింసాత్మకమైనటువంటి చర్య మూలంగా వచ్చిన భూమండలం మొత్తానికి మహాప్రభు అయిపోయినావు, దాన్ని వదిలేసేసే అంటాడు. సరే, ఈయన కూడా ఆ లాజిక్ అర్థమయ్యి వెంటనే పరశురాముడు మొత్తాన్ని భూమండలాన్ని ఎప్పుడో ఎందుకు ఈ మాట చెప్పిన నీకన్నా ఉత్తమమైన బ్రాహ్మడు ఎవడూ లేడు, నేను నీకే దానం చేస్తున్నాను తీసుకోమంటే కశ్యపుడు ఆ భూమిని తీసుకోవటం, దాని మూలంగా భూమికి కాశ్యపి అనే పేరు కూడా వచ్చింది అనే మాట మనకి పెద్దవాళ్ళు చెప్తారు. అంటే ఏమన్నమాట అర్థం? దాంతో ఏం చేశాడు, రాజనీతిజ్ఞులాగా ఇంతటి అవతారమూర్తిని ఏం చేశాడు ఆయన కశ్యపుడు, భూమండలం మొత్తం నాకు ఇచ్చావు కదా, ఈ భూమండలం నుంచి నువ్వు వెళ్ళిపో అంటాడు. నిజంగా కశ్యపుడు ద్వేషం కొద్దీ పొమ్మన్నాడు ఆయన్ని. పరశురాముడు ఛాయలు ఎక్కడున్నా సరే ఏ క్షత్రియుడు కూడా మనస్ఫూర్తిగా నిద్రపోలేడు, ప్రశాంతంగా ఉండలేడు. వాళ్ళు మనసు ప్రశాంతంగా ఉండే స్థితి కలగాలంటే పరశురాముడిని దూరం పంపించాలి. పరశురాముడి పరంగా ఆలోచించేటప్పుడు ఈ అఖండ భూమండలాన్ని స్వయం శక్తితో సాధించి ఈ భూమండలం మొత్తానికి ఆయన ప్రభు అయినాడు. అట్లాంటి ప్రభువుని నువ్వు తపస్సు చేసుకోమన్నావు కదా, భూమి మీద నన్ను ఉండద్దు అంటున్నావు, ఏం చేయమంటావు అని పరశురాముడు కశ్యపుడిని అడిగితే కశ్యపుడు ఆయనకి చెప్పిన మాట, దక్షిణ సముద్రం దగ్గరికి పోయి యాచించి నీకు కావాల్సిన భూమండలం తీసుకో, తపస్సు చేయమంటాడు. అంటే ఏమన్నమాట అర్థం, తన బాహుబలంతో అఖండమైనటువంటి శక్తితో మొత్తం భూమండలాన్ని జయించినటువంటి పరశురాముడిని కేవలం తపస్సు చేసుకునే దానికి ఒక చాటంత భూభాగం కోసం సముద్రుడిని పోయి యాచించమంటాడు. అంటే దాని అర్థం ఏమిటి, వినమ్రత మూలంగానే నువ్వు పొందవలసింది పొందుతావు, క్రోధ భావాన్ని నువ్వు జయించాలి అనేటట్టయితే వినమ్ర భావంతో మాత్రమే క్రోధ భావాన్ని జయించగలుగుతావు తప్ప హింస మూలంగా హింసని ప్రతిఘటించలేము. క్షమ ఒక్కటే మార్గము, వినమ్రత మూలంగానే నువ్వు పొందగలుగుతావు అన్న తత్వాన్ని వ్యక్తం చేస్తూ ఆయన కశ్యపుడు ఒక స్మృతి కూడా రాశాడు. ఆ కశ్యప స్మృతిలో ప్రధానమైనటువంటి భాగం, ప్రధానమైన లక్షణం ఈ క్షమకే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆ క్షమ గురించి భగవాన్ సత్యసేవ చెప్పిందే క్షమ సత్యం, క్షమ ధర్మం, క్షమ హింస, క్షమ సర్వంభవ్ అనే మాట స్వామి రిపీట్ చేశారు. అంతేకాకుండా ఇంకొక రహస్యం స్వామి చెప్పిన మాట కూడా ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవచ్చు. వ్యాస మహర్షి, సాక్షాత్ కలియుగానికి గురువు అయినటువంటి వ్యాస మహర్షి, విష్ణు స్వరూపుడైనటువంటి వ్యాస మహర్షి అనేకమైనటువంటి అష్టాదశ పురాణాలు రాసి కూడా నాకు మనశ్శాంతి కలగటం లేదు, ఇవన్నీ రాసినా సరే మనస్సంతా కొంచెం వేవరింగా, కొంచెం అశాంతిగా ఉన్నది, ఏం చేస్తే నాకు ఈ అశాంతి తగ్గుతుంది అన్నప్పుడు నారద మహర్షి ఎవరు ఆయనకు సజెస్ట్ చేస్తారు. ఏమిటి ఆయన సజెస్ట్ చేసింది, ఇదంతా నువ్వు హింస, ప్రతిహింస, రామ అనేక రకాల యుద్ధాలు, దేవి భాగవతం రాసావు, ఇంకోటి రాసావు, వీటన్నిటిలో యుద్ధాలే కదా, ప్రతి యుద్ధంలో కూడా ఒకటి ఇంకోటి చంపడం ఇవన్నీ వర్ణించావు, వీటి మూలంగా నీ మనసు కొంచెం ఆ మాదిరిగా అశాంతికి గురవుతోంది, భగవంతుడి యొక్క లీలల్ని గానం చేసే భాగవతాన్ని రాయమంటాడు. ఆ భాగవతం అన్నిటికన్నా సూక్ష్మం, అన్నిటికన్నా తక్కువ శ్లోకాలు ఉంది భాగవతం, 13,000 శ్లోకాలు ఎంతో. ఆ భాగవతం రాసినాక ఆయనకి మనశ్శాంతి కలుగుతుంది. అంటే ఏమిటంటే ఇందులో అర్థం, క్రోధ భావాన్ని పోగొట్టుకునేదానికి వినమ్ర భావం ఒకటే మార్గం, హింసాభావాన్ని పోగొట్టుకునేదానికి శాంతి ఒకటే మార్గం. కాబట్టి భగవంతుడి యొక్క లీలలలో ఆనందించే తత్వాన్ని మనం పెంపొందించుకోవటం సహజంగా ఈ క్రోధినామ సంవత్సరంలో ప్రపంచం మొత్తం కూడా ఒక రకమైనటువంటి, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ వెస్టర్న్ బీట్ మ్యూజిక్ మనం వింటున్నాం అనుకోండి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మన మనసు ఒక రకమైన ఉద్వేగానికి గురి అవుతుంది. లేదు అదే లలిత సంగీతం వింటున్నాం అనుకోండి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనసు ఒక రకమైన ప్రశాంతత వహిస్తుంది. ఎందువల్ల? శబ్దంలో ఆ శక్తి ఉన్నట్టు. అదే మాదిరిగా రాత్రిపూట ఏ మాదిరి ఎంత ఇదిగా ఉన్నా సరే ఆ రాత్రిపూట కలిగే భావాలకి తెల్లవారుజామున కలిగే భావాలకి మన తేడా ఉండడానికి కారణం ఆ కాలం యొక్క ప్రభావం. వేసం కాలం మొక్క పెంచాలంటే, ఇప్పుడు వేసం మొక్క పెంచాలంటే కష్టం, వర్షాకాలంలో సహజంగా వర్షాలు పడుతున్న వాతావరణంలో మొక్క పెంచే తేలిక మాదిరిగానే అట్లా ఈ క్రోధి నామ సంవత్సరంలో
మానవ ప్రవర్తనలో కలుగుతున్నటువంటి క్రోధ సంబంధమైన లక్షణాలని మన మీదకి రాకుండా చూసుకోవాలి, మనం దానికి గురి కాకుండా చూసుకోవాలన్న దానికి క్షమ వినమ్రత మార్గంలో మనసుని మనం తర్ఫీదిచ్చి ఆ మాదిరి సంకలనం చేసుకోవడం మూలంగా మన సాధనకి దెబ్బ తగలకుండా ఉంటుంది సంకేతంగా సాధకులు తీసుకోవచ్చు. ప్రపంచంలో జరుగుతూ ఉంటాయి, సినిమాలో చూసింది చూసినట్టుగా రికార్డు కాకుండా మనసుకి రికార్డ్ చేసుకోకుండా ఊరుకోవటమే తప్ప ఎంతగానో మనం చేయలేం. సో ఈ క్రోధినామ సంవత్సరం అంటే 27 వచ్చేదాకా ఈ ఒడిదుడుకులు తప్పు. స్వామి అవతారం విత్డ్రా చేసిన తర్వాత జరుగుతున్న మార్పులు చూడండి, అనేక రకాలైన మార్పులు శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత స్వామి జరిగేటట్టుగా చేస్తున్నారు. ఇవన్నీ ఈ అనంతమైన సర్వ సంక్షోభిణి అనే నామం అమ్మవారికి ఒకటి ఉంది. ఆ సంక్షోభణ సందర్భంలో అనేక రకాలైన ఒడిదుడుకులు మంచి చెడు అన్ని అందరూ పొందాల్సి వస్తుంది, కానీ చివరికి జరగబోయే ప్రశాంతత కోసం మనం వెయిట్ చేయటంలో మన మనస్సు సంక్షోభం పడకుండా ఉండటం చూసుకోవటం అవసరం. సో ఆ మార్గంగా మనం నిత్య సాధన వదలకుండా బయట జరుగుతున్నటువంటి ఈ క్రోధానికి వీటికి సంబంధించిన ప్రవర్తనలకి ఎక్కువ ఇంపార్టెన్స్ మనసులో ఇవ్వకుండా ఉండి సాధనగా మనం ముందుకు పోవాల్సి ఉంటుంది. అది ఈ క్రోధినామ సంవత్సర పరంగా సాధకులకి మన సూచనగా అనుకోవచ్చు. నమస్కారం. సాయిరామ్ అండి, సాయిరామ్, కృతజ్ఞతలు, సాయిరామ్. 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 గురు పూజ్యులు ఏఎస్పీ అధినేత గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరికి మర్చిపోయాను, అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. చాలా సంతోషం, మరి గుర్తు చేసావు. మరి మా రుద్రమూర్తి సిద్ధి సావతారాలు ఆయన బిల్లలను రుద్దిండి ఇప్పుడు మమ్మల్ని రుద్ది మాకు రుద్రం జ్ఞాన ప్రదోహం చేసే మాకు రుద్రమూర్తి శివస్వరూపులు గారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. వారు వాళ్ళ కుటుంబ ఆయురారోగ్యం అందరూ. మేము దీవించే శక్తి లేదు, మేము ప్రార్థిస్తాం, స్వామిని ప్రార్థిస్తాం. మా ఏఎస్పీ అధినేత గురువు గారికి, మా సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష. అందరూ క్షేమంగా ఉండాలని స్వామిని ప్రార్థిస్తున్నాం. అదంటే రుద్రాన్ని అర్థం చేసుకున్నట్టే. మమ్మల్ని రుద్దుతారు గురుదేవ, మీరు మమ్మల్ని రుద్ది ఆ రుద్రం మాకు నేర్పుతున్నారు. అదే ఇప్పుడు మాకు గురుదేవ్ సాయిరామ్. సాయిరామ్ అండి. ఇవి నేను రాసుకోవాలంటే రాసుకోలేదు, అన్ని మైండ్ లో అంటే ఉండలేవు. దీనికి ఎలా చేయాలి సాధన? సాయిరామ్. ఇది నేను నర్స్ లో రాసుకోవాలంటే నేను లేదు, నాకు కెపాసిటీ లేదమ్మా. ఇవన్నీ ఏ కెపాసిటీ గురించి అందరి కెపాసిటీలు ఒకటి. అన్ని మనం భగవంతుడిని భావించడమే మన కెపాసిటీ, మిగతా అంతా మనకు అనవసరం, చిన్న విషయాలు అవన్నీ. ఇందులో ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా చివరికి పొందవలసింది భగవంతుడే, ఆ ఆనందమే. నాలెడ్జీ ఈజ్ నాట్ వెరీ ఇంపార్టెంట్. ఆ నాలెడ్జ్ ని అనుభవింపజేసేవాడు భగవంతుడు, మనకి ఆయనే పట్టుకున్నాం, మిగతా చిన్న చిన్న విషయాలు. ఓకే ఓకే సార్. ఈ రోజు నుంచి నాకు అర్థం కాలేదు సార్, ఈ రోజు అర్థమైంది. అది శృతి బుక్ ఉంటే నాకు అనువాదానికి అర్థం కాలేదు. తర్వాత ఇప్పుడు ఇవాళ నాకు మనసుకి కలిగింది సార్. శృతి బుక్ తీసుకొని దగ్గర పెట్టుకుంటే మీరు చెప్పేదంటే ఇప్పుడు చాలా అర్థమైంది. ఇంతకుముందు ఇదన్నీ అవకాశం పోగొట్టుకున్నానే నాకు అర్థం కాదు, ఇప్పుడు కొంచెం బాధగా ఉంది సార్. రేగుల సామ్రాజ్యం గారు, ఒక విషయం చెప్తున్నాను. ఈ రోజున శృతి బుక్ పక్కన పెట్టుకున్నారు. ఇంకా 3 అనువాకాలు అయినా ఇంకా చాలా అనువాకాలు మనం ప్రయాణం చేయాలి, చాలా ఉపయోగపడుతుంది. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను కూడా వినపట్లేదు సార్. ఐ విల్ కీప్ లైక్ దిస్. ఎందుకంటే నాకు తెలియదు సార్, తెలియదు సార్, నాకు కాదు, నా నోట మంత్రం రాదు, నేనేం చేయను, నాకేం బాధ లేదు. నాకు తెలిసిన మంత్రం నేను చెప్పుకుంటా. కనుక అమ్మా, నువ్వు బాధపడాల్సిన సార్ ఏం చెప్పారు, నాలెడ్జ్ కాదు ముఖ్యం, ఎంత ఆనందపడుతున్నావు, ఎంత ఆనందాన్ని పొందగలుగు, అది చాలా ముఖ్యం. కనుక ఇప్పుడు పాత విషయాలు వినాలంటే గత 3 సంవత్సరాలు యూట్యూబ్ విను. గొప్ప వరం మనకి అది. కామరాజు గారు అన్నట్టు, ఏదో ఇది రికార్డింగ్ చేయకపోతే
సారు మళ్ళా చెప్పలేదు, మనం ఏం సార్ వితౌట్ రికార్డింగ్ మీరు చెప్పలేదు సార్. ఇప్పుడు చెప్పినట్టు మళ్ళీ 10 నిమిషాల తర్వాత మీరు చెప్పలేదు, నేనే చెప్పలేను సార్. సాధ్యం కాదు అది. ఏం చెప్పామో కూడా సో కామరాజు గారు నోటితో ఉన్నట్టుగా వీఆర్ రికార్డింగ్ ఇస్ ఆల్సో భగవంతుని నిర్ణయం. వదిలేసాం ఫస్ట్ ఒక 200-300 సత్సంగాలు వదిలేసాం, రికార్డ్ చేయలేదు. నౌ వీ హ్యావ్ 1000 మెసేజెస్ ఇన్ అవర్ ఏఎస్బి గ్రూప్. 1000 సత్సంగాలు ఉన్నాయండి. ఒక్కసారి మీరు మన జీవితం అంతా సరిపోతుంది, వెనక్కి వెళ్ళి ఒకసారి సార్ యొక్క సత్సంగాలు వినండి, ఎంత ఆనందదాయకంగా ఉంటుంది. నథింగ్ టు వరీ రేగుల సామ్రాజ్యం గారు. ఎంజాయ్ ద బ్యూటీ. శాస్త్రి గారికి, ఎమ్మెల్యే గారికి నమస్కారాలండి. శోభకృతనామ సంవత్సరానికి వీడ్కోలు చెప్పాము, రోజు నామ సంవత్సరానికి ఆహ్వానం పలుకుతున్నాము. ఇప్పుడు మీరు చెప్పిన ఈ క్షమాగుణం అనేది చాలా బాగా నచ్చింది. ఈ క్షమాగుణం ఉంటే భూమిని చూసి మనం నేర్చుకోవాలా, ఓర్పు సహనం అంతా భూమికి ఉన్నది. అదే మనకు గురువు, మొట్టమొదటి గురువు. ఈ పునర్జన్మ లేకుండా చేస్తుంది క్షమాగుణము అని చెప్పి అన్నారు. మనశ్శాంతి సర్వాకాల సర్వావస్థనందు ప్రతిరోజు ఈ రుద్రన్న గురించి మనం పఠిస్తూ ఆచరించాలి. పఠించడం కంటే ఆచరించాలన్నారు. ఆచరిస్తుంటే మనకు పునర్జన్మ లేకుండా దేవుడు మనకు చేస్తాడు అని చెప్పి అన్నారు మీరు. ఆ తర్వాత చాలా బాగుంది. కపుభాయాని సంగనే అన్నారు. స్వామి 3 కేంద్రాలు, సత్యం శివ సుందరం, వాటిల్లో ఎన్నో. శివం అంటే అగ్ని జ్యోతిర్మయ స్వరూపం, సత్యం అంటే ఆచరించాలి, సుందరము ఆత్మతో సుందరంగా ఉండాలి. సేనాంపతి అన్నారు. అది మనం ఈ కాలాన్నే మర్చిపోయి ఆధ్యాత్మగా మనం ఎంత నేర్చుకున్నామనే మనం అనుకుంటూ ఉండాలి. ఏం నేర్చుకున్నాం మనం శాస్త్రి గారు చెప్పిందని దాని గురించి ఆలోచించి తర్వాత మనము ఈ పురాతన సంవత్సరానికి జాగ్రత్తగా ఉండి క్షమాగుణం నేర్చుకోవాలని చెప్పారు. యోగ సాధన అన్నారు, జ్ఞాన సాధన ఇవన్నీ చెప్పారు. యమ నియమాలు పాటిస్తే మనం గమ్యం చేరుకుంటాం, మంచి గమ్యం పొందవలసింది. మనస్సుని జయిస్తే కాలాన్ని జయించినట్లే అని చెప్పి అన్నారు. దీంట్లో చూడవచ్చు మనస్సు ప్రత్యేకతగా అది ఆ మనస్సు వంచిస్తుంది. వంచడానికి చాలా ప్రయత్నం, చాలా పట్టుదలగా ఉంటుంది ఆ మనస్సు. కానీ మనం దాన్ని వంచకుండా మనం దాన్ని పట్టుకోవచ్చి మన మార్గాన్ని దాన్ని తెచ్చుకోవాలి. కానీ ఆ మనస్సు వంచే మార్గంలో మనం పోకూడదు అని చెప్పన్నారు. ఈ మనస్సు కళలో ఎన్నో సృష్టిస్తుంది, 100 మందిని సృష్టిస్తుంది ఈ మనస్సు. కానీ ఈ మనస్సుకు అధిపతి పరబ్రహ్మ అన్నారు. ఆ పరబ్రహ్మను పట్టుకోవాలి అంతే. ఆ మనస్సును పరబ్రహ్మను పట్టుకోవాలన్నారు. నేను మెలకువతో ఉన్నాను అనే దాన్నే మనం అనుకుంటూ ఉండాలి. మనం నిద్రపోవడం లేదు అనే సంకేతంతో భగవంతుణ్ణి చేరుకోవచ్చు అన్నారు. పరశురాముని గురించి చెప్పారు. లక్ష్మణుడు అన్నాడు, నువ్వు అన్ని కాలంలో ఉన్నావు, నువ్వు వెళ్ళిపోతే నీకు తెలుస్తుంది అది అని చెప్పి అన్నాడు. అంతర్ముఖంగా నువ్వు ఆలోచిస్తే నీకే అర్థమవుతుంది అన్నాడు. అక్కడి నుంచి పరశురాము అంతర్ముఖంగా ఆలోచించాలన్నాడు లక్ష్మణుడు. మనస్సు ప్రత్యేకించి మనస్సు బ్రతికేది, మన ఆకారం బ్రతికేదే మానవుడు అన్నారు. తర్వాత జ్ఞానవంతుడు, బుద్ధిమంతుడు అన్నారు. సంసారం దాటడానికి ఈ సంసారం సముద్రం దాటడానికి శరీరం బోటు వలె ఉండాలి. ఆ బోటు సక్రమైన మార్గంలో అటు ఇటు కదలకుండా జాగ్రత్తగా పోతూ ఉంటేనే సంసారం కూడా జాగ్రత్తగా పోతుందన్నారు. ఈ వాక్యాలు చాలా బాగుంది. ఈ శరీరం ఒక మిషన్ అన్నారు. ఆ మిషన్ ని మన ఇంట్లో మిషన్లు ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో ఈ శరీరం అనే మిషన్ ను కూడా అంత జాగ్రత్తగా చూసుకోవాలా అన్నారు. ఇది చాలా బాగుంది. నవరాత్రిని వాడుకుంటే అది శివరాత్రి అవుతుందన్నారు. ఆ శివరాత్రి కోసం మనం కాచుకోవాలి. తలపాగాని గురించి చెప్పారు. ఈ తలపాగా పైన పాగా మన అంతర్ముఖంగా ఉండే తలపాగను మనం బుద్ధితో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలా అన్నారు. 9, 10, 11 మంత్రాలు సంచిత ఆగామ ప్రారుద్ధ ఇవేం చెప్పారు. అవి నేర్చుకోవాలన్నారు. 13, 8 రకాల సాధకులు. ఈ 4 రకాల సాధకులకు దక్షిణామూర్తి గురువు అన్నారు. బాగుంది. భగవంతుడే పరమావధి. ఆ స్థితి వరకు మనం ప్రార్థించాలి. ఓంకారం నిరాకార పరబ్రహ్మ అన్నారు. అది చాలా బాగుంది. సమస్త శక్తి ఈ రుద్రానికి
శరణాగతి భావంతో మనము బ్రతుకుతూ ఉంటే, శరణాగతి, క్షమ ఇవన్నీ నేర్చుకొని మనం ఈ క్రోధ నామ సంవత్సరాల్లో చాలా జాగ్రత్త అందరం ముందుకు వెళదాము అని నా ఉద్దేశం అండి. ఈ మంత్రాల సారం కూడా శరణాగతి అనే భావం అని చెప్పారు. చాలా బాగుంది. ద్వంద్వ భావం ఉన్న లోపల అంతర్గతంగా మంచి భావంతో ఉండాలని, పైకి పనిచేదానికంటే లోపల చాలా మంచి భావంతో ఉంటే అవే మనకు పైకి అవి కనబడుతూ ఉంటాయి అన్నారు. చాలా బాగుందండి. శాస్త్రి గారికి నమస్కారాలు. స్వామి ఎమ్మెల్యే గారికి నమస్కారాలు. చెప్పండి సార్. నిజానికి మొట్టమొదటి సూర్యప్రకాశరావు గారే చాలా విపులమైనటువంటి విశ్లేషణ శాస్త్రి గారు చెప్పిన దాని మీద ఇవ్వటం జరిగింది. అట్లాగే ఇప్పుడు మాట్లాడిన శ్రీ ఆమె కూడా చక్కగా చెప్పారు. ముఖ్యంగా 4 మాటలు: క్షమ, సత్సంగం, అట్లాగే మనస్సు, మన కర్తవ్యం. ఈ 4 విషయాలను కూడా చాలా చక్కగా ఆయన విశ్లేషించారు, చక్కగా వివరించి చెప్పారు. కానీ నాకు శాస్త్రీయ దొరకు 2సారి 3సారి ఉంటుంది పెట్టండి. విన్న తర్వాత నాకు అనిపిస్తుంది, స్వామి చెప్పిన ఒక మాట గుర్తు వస్తుంది. నా దర్శనం అయిన తర్వాత మీరు దాని మీద దృష్టిని కేంద్రీకరించి ఏకాగ్రతతో కనుక దానిని ధ్యానించుకోపోయినట్లయితే నా దర్శనాన్ని మీరు పొందినప్పుడు నా నుంచి వచ్చినటువంటి తేజో తరంగాలు ఏవైతే ఉంటాయో తిరిగి అవన్నీ చేరిపోతాయన్న. నేను ఇందాక నుంచి మాట్లాడుకోవడానికి కారణం ఏంటంటే, శాస్త్రి గారు చెప్పిన తర్వాత ఆ విషయాలని బుర్రలో అట్లాగే ఉండి రీకలెక్ట్ చేసుకుంటూ వాటి నుంచి వచ్చేటువంటి తరంగాల్ని మనము శరీరంలో అన్ని చోట్లకి పంపుకోవాలి. దాని ఏమంటారు, జ్యోతి ధ్యానం లాగా. అటువంటి క్రియేటివిటీని మనకు అందిస్తున్నటువంటి శాస్త్రి గారికి, ఆయనలో ఉండే బ్రహ్మజ్ఞానానికి, పరిజ్ఞానానికి శిరస్సు వంచి ప్రణామం చేస్తూ, మరింతగా ఆయన యొక్క విన్నవాళ్ళందరూ కూడా నా రిక్వెస్ట్ ఇదే, ఆయన ఏం చెప్పారన్న తిరిగి మనం చెప్పడం కంటే ఆయన చెప్పిన దాంట్లో ఉన్నదాన్ని మనం గ్రహించింది నిజ జీవితంలో ఆచరణలో పెట్టి మనం జీవితాన్ని ధన్యం చేసుకోవాలని ఇటువంటి అవకాశాన్ని ఈ ఛానల్ ద్వారా ఆయనతోటి అనుగ్రహింపజేస్తున్న స్వామికి మరొక్కసారి మనందరి తరఫున సరస్సు వంచి ప్రణామం చేసి, ఈ యొక్క తత్వ జ్ఞానాన్ని పంచిపెట్టేటువంటి శక్తిని ఆయనకి ఇస్తూ వినేటువంటి శక్తిని మనకిచ్చి మరింతగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపేట్లా చేయమని స్వామిని ప్రార్థిస్తాం. జై సాయిరామ్. సాయిరామ్ సార్ శాస్త్రి గారు. ఓం శ్రీ సాయిరామ్ సార్. ఈరోజు మన రుద్ర ప్రవచనకర్త అయినటువంటి శాస్త్రి గారు, డాక్టర్ బిఎస్ శాస్త్రి గారు తాను ఎన్నో విశేషాలు చెప్పారు. దాని మీద అందరూ కూడా పునఃపరిశీలన చేసుకున్నాం, మననం చేసుకున్నాం, రీకాల్ చేసుకున్నాం. మరి దాంట్లో ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా మనం ఆచరించడానికి ప్రయత్నం చేద్దామని, దానికి భగవాన్ యొక్క ఆశీస్సులు, గురువు యొక్క శుభకామనలు మనకు కావాలని కోరుకుంటూ, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, శాస్త్రి గారికి మనందరి తరఫున, మన ఎమ్మెల్యే గారి దంపతుల తరఫున, మన ఆత్మీయ సోదర సోదరిమణుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటూ, మళ్ళా వచ్చే సోమవారం గురువు గారిని కలుసుకుందాం. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం. సాయిరామ్ శాస్త్రి గారు, నేను ఒక భజన రికార్డింగ్ ఆపు